ಅಮ್ಮ ಬನ್ನಿ ಅಮ್ಮ, ಸರ್ ಬನ್ನಿ. ಎಸ್, PA ಪ್ರೊಡಕ್ಷನ್ಸ್, ಪುಷ್ಪಾ ಮ್ಯಾಮ್ ಹಾಗೂ ಅರುಣ್ ಸರ್, ಮೊದಲನೇದಾಗಿ ಈ ದಂಪತಿಗಳು ಶಿವ ಪಾರ್ವತಿ ತರ ಈ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಕುತ್ಕೊಬೇಕು ಅನ್ನೋದು ನಮ್ಮೆಲ್ಲರ ಆಸೆ. ಎಸ್, ಹಾಗೇನೆ ನಮ್ಮ ನಿರ್ದೇಶಕರಾದಂಥ ಶ್ರೀರಾಜ್ ಸರ್ ಬರಬೇಕು. ಇಂಥ ಒಂದು ಪ್ರೊಡಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಅವಕಾಶವನ್ನ ಗಿಟ್ಟಿಸ್ಕೊಂಡು ಒಂದು ಒಳ್ಳೆ ಸಿನಿಮಾವನ್ನ ಅವ್ರು ಕಂಡಂಥ ಒಂದು ಕನಸು, ಆ ಜವಾಬ್ದಾರಿನ ಸುಂದರವಾಗಿ ಹೊತ್ತಿರುವಂತಹ ಶ್ರೀರಾಜ್ ಸರ್ ಅವರು ದಯವಿಟ್ಟು ವೇದಿಕೆ ಮೇಲೆ ಬರಬೇಕು ಪ್ಲೀಸ್. ಈಗ ಬ್ಲ್ಯಾಕ್ ಶರ್ಟ್ ಹಾಕೊಂಡು ಕನ್ನಡಕ ಹಾಕೊಂಡು ಎಲ್ಲರ ಮನಸ್ಸುಗಳನ್ನ ಕಣ್ಗಳಲ್ಲೇ ಅಭಿನಯದ ಮೂಲಕ ಸೆರೆ ಹಿಡಿದಿರೋಂಥ ನಮ್ಮ ಕನ್ನಡದ ಹೆಮ್ಮೆಯ ನಾಯಕ ನಟ, ಟ್ರೂಲಿ 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 ವೆರಿ ಟ್ಯಾಲೆಂಟೆಡ್ ಆಕ್ಟರ್ ಪೃಥ್ವಿ ಅಂಬರ್ ಅವ್ರನ್ನ ವೇದಿಕೆ ಮೇಲೆ ವೆಲ್ಕಮ್ ಮಾಡೋಣ. ಲೆಟ್ಸ್ ಹಿಯರ್ ಇಟ್ ಫಾರ್ ದ ಹೀರೋ ಪೃಥ್ವಿ ಅಂಬರ್. ಪೃಥ್ವಿಗೆ ಜೋಡಿ ಅವರು ಅಭಿನಯದಲ್ಲಿ ಕಣ್ಗಳಲ್ಲಿ ಮಾಡಿದರೆ ಮೋಡಿ. ಇವರೇ ನಾಯಕಿ ಫಾರ್ ಕೊತ್ತಲವಾಡಿ. ಬನ್ನಿ ಕಾವ್ಯ ಅವರೇ ಪ್ಲೀಸ್ ಆನ್ ಸ್ಟೇಜ್. ರಘು ಸರ್, ನೀವಾದ್ರೂ ಅಸಿಸ್ಟೆಂಟ್ ಆಗಿ ತಗೊಂಬತ್ತಾನೆ. ಎಷ್ಟು ಪಂಚ್ ಟಕ್ ಟಕ್ ನೋಡಿ, ಆನ್ ಸ್ಪಾಟ್. ನಮ್ಮ ಪ್ರೆಸ್ ಮೀಟ್ಗೆ ಕೊತ್ತಲವಾಡಿ ಚಿತ್ರದ ಟೀಸರ್ ಲಾಂಚ್ಗೆ ಆತ್ಮೀಯವಾದ ಸ್ವಾಗತ ಸರ್. ವೆಲ್ಕಮ್ ವೆಲ್ಕಮ್ ಸರ್, ವೆಲ್ಕಮ್. ಓಕೆ, ಸ್ಟೇಜ್ ಸಜ್ಜಾಗಿದೆ. ತೆಲುಗು ಸರ್, ಯು ವಾಂಟೆಡ್ ಟು ಆಸ್ಕ್ ಕ್ವೆಶ್ಚನ್. అంటే ఇది ప్రాపర్ కన్నడ సినిమా, ఇది ప్రాపర్ కన్నడ టైటిల్ అని చెప్పన్నారు కదండి. అవును. సో ఇది వేరే లాంగ్వేజ్ ఆడియన్స్ కి, కుడ్ బి తెలుగు ఆర్ తమిళ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే యూఎస్పీ ఎలిమెంట్స్ ఏంటి దీనికి? 100% సార్, ఇది ఒక ప్రాంతీయం సినిమా కాదు. మీరు తమిళ్లో చూసే తమిళ నేటివిటీలో ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక అన్ని చోటు నడిసే అంట. ఇది నా తెలుగు మిస్టేక్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే, హీరో అక్కడను హీరోనే, ఇక్కడను హీరో సార్. అక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది, అది తమిళ్ కాదు, తెలుగు కానీ మన కర్ణాటక కానీ, ఆ ప్రాబ్లమ్ ఈజ్ వన్ సార్. దాన్ని నేను చెప్పడానికి పోతున్నాను. అందరూ ఇంట్లో అందరు పల్లీలో జరుగుతుంది అట్లా స్టోరీ ఇది. అందరూ ఊర్లో ఒక పెద్ద మనిషి ఏమి తప్పు చూసుకునే పోతే ఏం జరుగుతుంది విలేజ్లో, అది అందరూ ఊర్లో జరిగే స్టోరీని అందరూ ఊరుకు అందరి భాషకు కనెక్ట్ చేసుకోవచ్చు. తెలుసా, ఇది మా కన్నడకి, మీ తెలుగు, మలయాళం వేరే వేరే ఏం లేదు, అన్ని భాషకు కనెక్ట్ చేసుకునే స్టోరీ దీంట్లో ఉంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ స్టోరీ మీరు చూసినప్పుడు ఇది మా ఊర్లో నడుస్తూ ఉంది, మా ప్లేస్లో నడుస్తూ ఉంది, మా పక్కింట్లో ఉంది, మా ఎదురింట్లో ఉంది, అన్నీ తెలుస్తుంది. ఇది వాళ్ళకి వీళ్ళకి అయినా వేరే లేదు, అన్ని భాష వాళ్ళు చూస్తే అన్ని ప్రాబ్లమ్స్, ఇది అన్ని ఇంట్లో అన్ని విలేజ్లో జరిగే ప్రాబ్లమ్స్ మా స్టోరీ. ఇది అన్ని అందరికీ కనెక్ట్ అవుతుంది. హాయ్ పుష్ప మ్యామ్. యష్ గారు ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. KGF, టాక్సిక్ లైన్ సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు గూగ్లీ, మాస్టర్ పీస్ ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైనర్స్, లవ్ సినిమాలు తీశారు ఎక్కువ. సో మీకు యష్ గారిని ఎలాంటి సినిమాలు చూడటం ఇష్టం? ఇప్పుడున్న పాన్ ఇండియా సినిమాలా, ఒకప్పుడు ప్రాపర్ కన్నడ సినిమాలా? లేదు, అన్ని భాషలు చేశాడు కదా వాడు. అంటే ఎలాంటి సినిమాలు, ఆ టైప్ కమర్షియల్? అన్ని ఉంది, అందరూ అన్ని ఉంటుంది. నాకు ఇప్పుడు వాడిని ఎప్పుడు స్టైలిష్గా చూసేకి ఇష్టపడతాను. వాడు అట్లా చేయడు. వాడు అంటాడు, అట్లా చేస్తే ఎవరు చూస్తారమ్మా, నీకోసం సినిమా చేయాలన్నా నేను అంటాడు. అంతే. వాడు చాలా బాగా కనిపించాలి, అందంగా ఉండాలి, మళ్ళా డ్రెస్సింగ్ సెన్స్ బాగుండాలి, మాస్గా ఉండకూడదు అని చెప్తాను. వాడికి అది ఇష్టం లేదు కదా, మాస్గా చేస్తాడు. బట్ ఇప్పుడు అలవాటు అయిపోయాను నేను కూడా. మీరు ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే యష్ గారితో ఎలాంటి సినిమా తీయాలనుకుంటారు? నేను చేయను వాడిని. చేయాలంటే వాడికి చాలా డబ్బులు ఉంది, వాడే చేసుకుంటాడు. వేరే వాళ్ళకి చేస్తాం. అన్నం ఉండే వాళ్ళకి వడ్డించకూడదు, వేరే వాళ్ళకి వడ్డించాలి. అప్పుడే కదా వాల్యూ. అన్నం ఉండే వాళ్ళకి అన్నం ఇస్తే దాని వాల్యూ తెలీదు, అన్నం లేకుండే వాళ్ళకి ఇవ్వాలి కదండి. థ్యాంక్ యూ కదా. కరెక్టా చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ కదండి. కడుపు నిండిన వాళ్ళకి బోర్డుదలికి ఆయిల్ అన్ని ఈగూడదని మా అవ్వ చెప్తా ఉండేది. అది వేస్ట్ అయిపోతుంది. వాడికి వాడి దగ్గర డబ్బులు ఉంది, నేము ఉంది, అందరూ డబ్బులు ఇస్తారు, వేరే వాళ్ళు చేసుకుంటారు లేండి. మేము మా వాళ్ళు ఇంకా మీ వాళ్ళు కొత్త వాళ్ళకి చేస్తాం, మేము అందరూ చేస్తాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రొడక్షన్ మ్యామ్. థాంక్యూ.
ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఓ ప్రొడక్షన్. థ్యాంక్ యూ. మీరు కూడా మేమందరికీ మా కన్నడ వాళ్ళు మీ వాళ్ళు కాదండి, మీరు మా వాళ్ళకి ఇవ్వండి, మేము మీకు ఇస్తాం, అట్లా అందరూ చేస్తాం రండి. పుష్ప మ్యామ్, మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. అవునండి, మా కూతురు ఇచ్చామండి ఆంధ్రకి, సంబంధం చేసాం కదా. నేను చిన్నప్పటి నుంచి తెలుగు బాగానే మాట్లాడతాను. మా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరూ హాసన్లో చాలా మాట్లాడుతుండింది. చిన్నప్పుడు 2 భాషలు బాగానే వచ్చేసింది నాకు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కల్చర్ పెరగడం వల్ల వేరే లాంగ్వేజెస్ లో డబ్ అవుతున్నాయి. మీకు తెలుగు బాగా వచ్చు కాబట్టి మీరు తెలుగు సినిమాలు చూసేవాళ్ళ, చూస్తే ఎక్కువగా ఎవరి చూసేవాళ్ళు, తెలుగులో ఎవరి? నేను అన్ని సినిమాలు చూస్తాను, ఇప్పుడు చూస్తాను, అన్ని వంట చూస్తాను, అన్ని విషయాలు తెలుసుకుంటాను. తప్పు కాదండి, కాదు కదండి, అన్ని చూడవచ్చు కదా. ఇప్పుడు అన్ని యాంకర్స్ చూస్తాము, అన్ని వంటోళ్ళు చూస్తాము, అన్ని చూస్తాము. ఇప్పుడు కూడా అన్ని సంస్కారాలు అన్ని నేర్చుకుంటే మంచిది కదా. సంప్రదాయాలు ఏ భాష అయితే కూడా మాకు కావాలి కదండి, అది నేర్చుకుంటాం, తప్పేం కదా. ఇప్పుడు కూడా భాషలో ముందుగా థియేటర్లో పోయి చూస్తూ ఉంటే ఇప్పుడు యూట్యూబ్లో చూస్తాం, అంతే వ్యత్యాసం, అంతే కదండి. హలో అండి, టీజర్ చాలా రియలిస్టిక్ గా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా క్లాసిక్ గా కూడా ఉంది. రస్టిక్ రూరల్ సబ్జెక్ట్ అయినా కూడా, సో ఆ క్లాస్ కనిపిస్తుంది. ఐ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ ఎ బిగ్ హిట్. థ్యాంక్ యూ. Sir, teaser looks very good. Congratulations. Thank you, sir. After listening to the script, what is the research and homework done by you, sir, for this particular script? I hail from a place called Mangalore, which is like coastal part of Karnataka, and this story happens in Chamarajanagar. So there is a huge difference of dialect, the accent. So I was literally worried about that. You know, how will I pull off? But I had the director, the writer. They're actually very pro in that accent. So I had huge help from them and our associates also. So I had that doubt, you know, whether I can do it or not. But that thing was there, and else than that, I hail from a village. So every village is same. So you have all those rooted values in village. So that was not a difficult thing to pull off. Yeah. పుష్ప గారు ఇక్కడ మేడం టీచర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఇక్కడ పర్లేదండి ఇటు. సో మీకు ప్రొడ్యూసర్ అవడానికి ఇన్స్పిరేషన్ ఏంటండి? అంటే చాలా రిస్కీ జాబ్ అంటారు కదా ప్రొడ్యూసర్ ఫిల్మ్ అంటే, 24 క్రాఫ్ట్స్లో ఇదే రిస్క్ అంటారు కదా. ఏంటి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? రీసెంట్గా తెలుగు మూవీస్ అంటే క్రాస్ ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సినిమా ప్రమోషన్స్కి యశ్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? యశ్ గారు వచ్చే అవకాశం ఉందా? యశ్ గారు రావాలంటే వస్తారు. నేనే పిల్లేదు, ఇంకా నేనేమైనా పని చేసి పిల్లలు కదా, ఇంకా గుడ్ అవ్వలేదు కదా. నాకు గుడ్ అయిన తర్వాత పిలుస్తాము. అంటే ప్రమోషన్స్ హెల్ప్ అవుతాయి కదా యశ్ గారు? అయ్యలేదండి, ఎట్లా అవుతుందండి? ఎందుకు అట్లా అవుతాయి? అందరి ఇంట్లో హీరో ఇంట్లో ఉండే హీరోలన్నీ గెలాలి కదా. ఆ హీరో ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ మూవీ చేస్తారు కదా. ఆ హీరో ఇంట్లో ప్రొడ్యూసర్స్ ఎవరు చేశారు అన్ని మూవీ గెలాలి కదండి. అట్లా గెలలేదు. కంటెంట్ చూస్తారు, ఎవరు అమ్మ, ఎవరు ఇల్లు, ఎవరి ఇంట్లో స్టోరీ ఏం జరగదండి. అది నాకు అయింది అనుభవం. ఎవరింటికి ఎవరు రారు. ఇప్పుడు మీ కథల కంటెంట్ ఉంటే, మీ పనిలో బాగా స్ట్రెంత్ ఉంటే చూస్తారు. నాకు కూడా అంతే. యశమ్మ అని 3 వస్తారేమో థియేటర్కి, మళ్ళీ వచ్చేలేదు, ఎమ్మకి పని రాదు అంటారు. అదే నిజం కూడా, అది నిజం కూడా. ఎవరైనా అంతే కదండి. అంటే మీకు ఇన్స్పిరేషన్ ఏంటి ప్రొడ్యూసర్ అవటానికి? అది నాకు ఏం లేదు, ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు. ఇంట్లో యశ్ చూస్తూ ఉన్నప్పుడు నాకు అందరూ దగ్గర పోయి అప్రోచ్ చేసేది, కష్టం పడేది అని చిన్నప్పుడు వాడు వచ్చినప్పుడు చూస్తూ ఉండాను కదా. అది నాకు ఎప్పుడో అప్పుడే ఇన్స్పైర్ అయింది. నేను ఒకరోజు ప్రొడ్యూసర్ అయ్యి కొత్త వాళ్ళకి పని ఇవ్వాలా అని, నా దగ్గర డబ్బులు వచ్చినప్పుడు చేయాలా అని ఒక ఇన్స్పిరేషన్ అప్పుడే అయ్యింది. అది ఇప్పుడు దొరికింది, చేస్తూ ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చింది అంతే. పిల్లల్ని సెటిల్ అయ్యారు కదండి, అప్పుడు కష్టం ఉంది, దానికి చేశాను. పుష్ప గారు, టీజర్ లుక్స్ గుడ్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టీజర్ చూస్తుంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా కనిపిస్తుంది, క్వాలిటీ కనిపిస్తుంది మూవీలో. అండ్ ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి ఈ క్వాలిటీ, ఆ బడ్జెట్ చేశారా లేదంటే సబ్జెక్ట్ డిమాండ్ చేయడం బట్టి ఆ క్వాలిటీ? రెండు కావాలండి. ఇప్పుడు మీరు డబ్బులు ఉందా లేదా ఎవరు చూసేలేదు. మూవీ బాగా రావాలంటే దానికి ఏం అడుగుతుంది అది ఇయ్యాల. అది నాకు తెలిసింది, ఇయ్యాలా చేయాలా అని అది చేశాను. ఎక్స్ట్రా కూడా ఏం చేయలేదు, తక్కువ కూడా చేయలేదు. దానికి ఏం అవసరం ఉంది అది నేను మా యశ్చిందా నేర్చుకున్నానండి. మా యశ్ అదంతా బాగా చేస్తూ ఉన్నాడు కదా. ఇంట్లో వాడే నాకు ఇన్స్పిరేషన్. యశ్ ఎట్లా మూవీకి ఏం డబ్బులు ఖర్చు పెట్టాలి, వేస్ట్ ఏం చేయకూడదు, అదంతా వాడిని నేర్చుకున్నాను యశ్ నుంచి. నమస్తే అమ్మా పుష్ప మేడం. చెప్పండి.
బాబు అంటే యశ్ సక్సెస్ఫుల్ హీరో అయ్యారు కదా నేషనల్ వైడ్. ఈ మూవీ మీ స్టార్టింగ్ లో స్టోరీ డిస్కషన్ కానీ లేదా ఫర్దర్ గా ఏదైనా సజెషన్ తీసుకోవడం కానీ చేశారా మీరు బాబు? లేదు చేయలేదు. నేను వాని దగ్గర గుడ్డనిచ్చుకోవాలని చేశాను, ఇంకా గుడ్డనలేదు వాడు. ఓకే, శ్రీరాజ్ గారికి అండి, డిఓపి వెరీ ఎక్సలెంట్ అండి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఇంప్రెషన్ డిఓపి మీద పడిందండి మాకు. వెరీ గుడ్ అండి, వెరీ వెల్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ డైరెక్టర్ గారు, ఈ కథ చెప్పడానికి మోటివేషన్ ఏంటి సార్ అసలు? సార్ రెగ్యులర్గా చూసే విషయాలు. నేను ఎప్పుడు స్టోరీ రాసేటప్పుడు పీపుల్స్ని చాలా అబ్జర్వేషన్ చేస్తుంటాను. దాంట్లో ఏది స్టోరీ చేయొచ్చు, ఏది నేటివిటీలో ఉంటుందా, లేకపోతే అంటే ఒక ప్యాటర్న్ మాదిరి ఉండదు సార్. పుష్ప మ్యామ్, ఇప్పుడు సాధారణంగా పేరెంట్స్ పిల్లల్ని లాంచ్ చేస్తుంటారు ఇండస్ట్రీలో. మీ అబ్బాయి ఏమో స్టార్ అయిన తర్వాత మీరు ప్రొడ్యూసర్గా లాంచ్ అవుతున్నారు. యష్ పేరెంట్స్ అనే ట్యాగ్ మీకు ఏమన్నా బర్డెన్, ప్రెజర్ అలాంటిది ఏమైనా ఉందండి? వాడు వేరే, నేను వేరే కదండి. ఇప్పుడు చెప్పాను కదా, ఒక రీజన్ చెప్పాను కదా. ప్రతి ఇంట్లో వాళ్ళ జవాబారి వాళ్ళది. అది యష్ది, వాళ్ళది, వాళ్ళు వేరే డబ్బులా. నా జవాబారి ఇది నాది. వాడు కూడా ఇది చేశాడు, వాడు ప్రొడక్షన్ చేశాడు, వాడు పెద్దగా చేశాడు. వాడు ఒకేసారి పెద్దగా శక్తి ఉంది, చేశాడు. నేను చిన్నగా చేశాను. నేను కూడా ఒక రోజు వాడు అట్లా చేయాలని ఒక కనసు ఉంది అంతే. గుడ్ అమ్మా. కానీ యష్ పేరెంట్స్ అనే ట్యాగ్ మీకు అది ప్రెజర్ గా ఉందా, లేకపోతే? అది ఉండే ఉంటుంది కదండి, అది వేరే కదండి. అది పేరెంట్స్ వేరే, ఇది పని కదండి. ఇది అది నేము పేరెంట్స్ అనేది, ఇది పని కదా. ప్రొడ్యూసర్ అందరూ ఒకటే కదా. పేరెంట్స్ అయితే కూడా బాగా చేయాలి కదండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ಒಂದೇ ನಿಮಿಷ ಸರ್. ಹರೀಶ್ ಅರಸು ಸರ್ ತಗೊಬನ್ನಿ. ಇಲ್ಲ ಹರೀಶ್ ಅವರಿಗೆ ಫೋಟೋ ಅಲ್ಲ, ಧನ್ಯವಾದಗಳು. ಒಂದ್ ನಿಮಿಷ ಮೇಡಮ್, ಒಂದ್ ನಿಮಿಷ. ಮನುಗ್ ಯಾವ ಫ್ರೇಮ್ ಸಿಕ್ಕಿಲ್ಲ ಇನ್ನ.